ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి అయినా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్టు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 24వ వచనం. ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ నువ్వు చేయి క్రియలను చేయగల దేవుడెవడు? నువ్వు చూపు పరాక్రమను చూపగల దేవుడెవడు? ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆకాశం అందే కానీ భూమి ఎందే కానీ నువ్వు చెయ్యి క్రియలను చేయగల దేవుడెవడు? నువ్వు చూపు పరాక్రమను చూపగల దేవుడెవడు? అదేవిధంగా మనం వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 2వ వచనం. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మహాత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 6వ వచనం. నీ భీకర కార్యములు విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వెలుపలలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనను బట్టి పూజుడు, అద్భుతములు చేయువాడువు, నీ వంటి వాడెవడు? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒక్కడునూ లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నువ్వు తప్ప దేవుడెవడునూ లేడు. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 19వ వచనము. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి వాడెవడు? కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 8వ వచనంలో. ప్రభువా, నువ్వు మహాత్మ్యము గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయువాడు, నువ్వే అద్వితీయ దేవుడవు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 8వ వచనం. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు, నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడునూ లేడు, నువ్వు మహాత్మ్యము గలవాడు, నువ్వు శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనది ఆయనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నువ్వు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 150వ అధ్యాయం 2వ వచనం. ఆయనను స్తుతించుడి, ఆయనను పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి, ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీ అంటే పరాక్రమ దేవుడు ఎవరిలో తండ్రి నాయన, మీ ఎందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపలో బలపరిచి ధరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.